అల్లు అర్జున్ నిజంగా చెప్పాలంటే తను సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్. మిగిలిన హీరోలు కొంతమంది ఎవరెవరైతే ఉన్నారో రామ్ చరణ్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, ప్రభాస్ గారిని, వీళ్ళందరినీ రాజమౌళి మేడ్ పాన్ ఇండియా స్టార్స్. వీళ్ళందరూ వీళ్ళ రాజమౌళి ఉండడం వలన ఓకే, వాళ్ళ యాక్టింగ్ సూపర్ ఉంటుంది కాదనట్లేదు. కాకపోతే రాజమౌళి వాళ్ళ యాక్టింగ్ కి పెట్రోల్ పోసాడు. అంటే అంత అంత ఫైర్ రావడానికి కారణం వాళ్ళ యాక్టింగ్ లో రాజమౌళి టేకింగ్. దాని వలన వాళ్ళకి అంత ఇమేజ్ వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో. ఎన్టీఆర్ గారికి అయితే తప్పకుండా రాజమౌళి గారి వల్లనే బాగా మంచి ఇమేజ్ అయితే వచ్చింది. ఎలా అయితే మహేష్ బాబు గారి లెవెల్ పూరి జగన్నాథ్ వలన పోకిరితో ఎంతైతే అలా వచ్చిందో, ఎన్టీఆర్ గారికి కూడా సింహాద్రి వీటి వలన అయితే ఒక మెట్టు పైకి ఎదిగారు. పాన్ ఇండియా స్టార్స్ అవడానికి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని కానీ, ప్రభాస్ కానీ, వీళ్ళందరూ పాన్ ఇండియా స్టార్స్ అవ్వడానికి కారణం. ఇప్పుడు నెక్స్ట్ మహేష్ బాబు గారు కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి కారణం కూడా రాజమౌళి గారే. కాకపోతే అల్లు అర్జున్ కేవలం తన సొంత ఫ్యాన్ బేస్తో తనంతట తను సంపాదించుకున్న పాన్ ఇండియా ఇమేజే. ఆఫ్ కోర్స్ సుకుమార్ మార్కు పుష్పకి వర్కౌట్ అయింది, స్టేట్ వైడ్గా అయితే ఆర్యకి వర్కౌట్ అయింది. కాకపోతే ఆర్య సినిమా తీసేటప్పుడు కూడా నాకు తెలుసుండి సుకుమార్ అంత పెద్ద డైరెక్టర్ కూడా కాదు. అంటే ఆల్రెడీ ఒక హిట్ వచ్చిన డైరెక్టర్ అయితే కాదు. ఏదైతే మగధీర సినిమా రామ్ చరణ్కి వచ్చినప్పటికీ, సింహాద్రి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమా ఫస్ట్ మూవీ. కాకపోతే సింహాద్రితోనే ఇమేజ్ బాగా పెరిగింది ఏది ఎన్టీఆర్ గారిది. సో అప్పటికే వాళ్ళు ప్రూవ్ అండ్ డైరెక్టర్స్. కాకపోతే సుకుమార్ గారు ఇంకా ప్రూవ్ కాలేదు అప్పటికే. ఆ సినిమాతో ఇద్దరు ప్రూవ్ అయ్యారు. సో నేను ఓవరాల్గా చెప్తుంది ఏంటంటే, అల్లు అర్జున్ తనంతట తాను సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్స్. ఇది నా ఒపీనియన్.